కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం కొనసాగుతోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే పార్టీ ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయని మంత్రులను అడిగితే ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నారని తెలిపారని గుర్తు చేశారు. ఇక మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నాడని, పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డిలా తాను కూడా పార్టీపై తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తున్నాం. అందుకని ఎంతో కాలం సాధనిది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం కొనసాగుతోంది. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ తనకు టికెట్ ఇచ్చి డబ్బులు లేకపోతే పార్టీ ఖర్చు పెట్టమని గెలిపించాలని రేవంత్ రెడ్డికి సూచించారు. కానీ డబ్బులు కాసుబడి మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపణలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్ర, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తన అసంతృప్తి బాటంగా వెళ్ళవచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అదే ఎలక్షన్ తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వనపర్తి జిల్లాలో మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అన్నట్టుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి పొందినప్పటికీ కూడా ఆయనలో అసంతృప్తి కొనసాగుతూనే ఉందన్నందుకు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఉదాహరణగా నిలుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఆయన మేఘారెడ్డి పైనే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆయన పరోక్షంగా విమర్శలు కొనసాగించారు. అయితే వనపర్తి టికెట్ తనకు ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఇవ్వలేదని చెప్పేసి ఆయన పరోక్షంగా విమర్శలు కొనసాగించారు. అయితే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలోనే కూడా మీరే సీఎం అని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన తన పైన నమ్మకం ఉంచకుండా ఆయన తానే సీఎం కు పోటీ వస్తా అన్న భావనతో తనకు టికెట్ ఇవ్వకుండా అప్పుడే పార్టీలో చేరినటువంటి మేఘారెడ్డికి డబ్బులకు ఆశపడి ఆయన మేఘారెడ్డికి టికెట్ ఇచ్చారని చెప్పేసి ఆయన పరోక్షంగా ఆయన విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తాను ఎంతో ఓపికగా పార్టీలో కొనసాగుతున్నాను, ఎన్నో అవమానాలు భరిస్తున్నాను, తాను ఒకవేళ అవమానాలు భరించకపోతే మరో జీవన్ రెడ్డిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడను, కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చి పార్టీని భ్రష్టు పట్టిస్తున్న వారిని కాంగ్రెస్ లో ఉంటూ వారిని బయటికి పంపిస్తా అంటూ కూడా ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది. వనపర్తి నియోజకవర్గంలో మేఘారెడ్డి పూర్తిగా తన వనపర్తి నియోజకవర్గంలో భ్రష్టు పట్టిస్తున్నారు, అభివృద్ధి కూడా పూర్తిగా పక్కకు పెట్టేసి కూడా ఆయన రాజకీయాలను కూడా కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే మేఘారెడ్డి పైన విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా తన 48 సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కూడా పూర్తిగా పూడ్చిపెట్టిన పరిస్థితి ఉంది. ఇందుకు తాను ఎంతో బాధపడుతున్నాను, అయితే పార్టీని మాత్రం ఇలాను జీవన్ రెడ్డిలా మారను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. పార్టీలో కొనసాగుతుండే పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీలోకి వచ్చినటువంటి అక్రమంగా వచ్చినటువంటి నాయకులను పార్టీలో విడుదల చేస్తారని చెప్పేసి ఆయన పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. అయితే కొంతమంది కార్యకర్తలు జీవన్ రెడ్డిలా మారాలి అని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవన్ రెడ్డిలా మారను, పార్టీలో కొనసాగుతానని చెప్పేసి ఇదే సభా వేదికగా గోపాల్పేటలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. మొత్తంగా సోనియా గాంధీ తన పైన నమ్మకం ఉంచి కూడా టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి మాత్రం తన పైన నమ్మకం ఉంచకుండా మేఘారెడ్డికి టికెట్ ఇవ్వడం పైన కూడా ఆయన అసంతృప్తిని బాటంగా సభా వేదిక మీదనే కూడా
వెలుగుచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు వనపర్తి తాజాగా ఏ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు వనపర్తినే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఒక సీనియర్ నాయకుడు ఇప్పటికే జీవన్రెడ్డి పార్టీ విజయ నేపథ్యంలో చిన్నారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎలాంటి పరిణామాలను తలదిస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నారెడ్డి తన గురువాన్ని ఇప్పటికీ చాలా సార్లు చెప్పుకున్న పరిస్థితి. వనపర్తిలో ఆయన పేరు కూడా గోడల పైన రాశానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పుకున్నప్పటికీ చిన్నారెడ్డి మాత్రం ఆయన పైన అక్కసులు వెలుబుచ్చారు. తనను టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా తనపై నమ్మకం ఉంచకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన మెగారెడ్డికి టికెట్ ఇచ్చారని చెప్పేసి ఆయన డబ్బులకు ఆశపడి ఈ విధంగా చేశారని చెప్పడం పట్ల కూడా రాజకీయంగా తీవ్ర దుమారపై అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర చారి.